Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయం ఇంకా ఇంతేనా? జన సైనికులలో ఆందోళన. రియల్ లైఫ్లో పవర్ స్టార్, ఎవరికీ అందనంత ఎత్తులో స్టార్డమ్ ఉంది. అసంఖ్యాకమైన అభిమాన గణం ఉంది. ఇక రాజకీయాలలో ఓడినా నెత్తిన పెట్టుకునేంత అభిమానం జన సైనికులకు ఉంది. అయితే అందరి కష్టం ఫలితం పవన్ టీడీపీ కూటమిలో అత్యంత కీలకమైన స్థానానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్రంలోనూ ఆయనకు విపరీతమైన పలుకుబడి ఉంది. ఆయన ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేసి తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన బాధ్యతలను 100% సక్సెస్ చేశారు. అలా కాషాయ దళంలో కొత్త కాంతులు నింపారు. ఇంతలా పవన్ తన పొలిటికల్ చరిష్మాతో దూసుకుపోతున్నా జన సైనికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకలా అంటే అదే కదా మ్యాటర్. నిజానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమని అనుకున్న సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ కావడం, పవన్ జైలుకు వెళ్లి మరీ ఆయనతో పొత్తు పెట్టుకోవడం, బయటకు వచ్చి లోకేష్, బాలకృష్ణలతో కలిసి పొత్తు మీద అధికారిక ప్రకటన చేయడం ఇలా చకచకా జరిగిపోయాయి. ఇక ఈ పొత్తులో భాగంగా కూటమి వలన జనసేనకు ఇచ్చిన 121 సీట్లలోనూ పవన్ పార్టీ నెగ్గింది. 100% స్ట్రైక్ కొట్టారు. అయితే ఇప్పుడు జనసేనకు ఇంతలా ఆదరణ ఉన్నా, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి నేతలు చేరతామని చెబుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుమతి కోసం చూస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ఎస్ అంటేనే చేర్చుకుంటారని, వద్దంటే వదిలేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఇక చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ ఇబ్బందిగా ఉండే వారిని ఎవరిని జనసేనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. ఇలా అయితే జనసేన ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు 175 సీట్లలో పోటీకి తన అభ్యర్థులను పెడుతుందని జనసేనలో చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో 175 సీట్లు కాస్త 225కి పెరిగితే దానికి తగినట్లుగా అభ్యర్థులు కూడా ఆ పార్టీకి కావాల్సి ఉంటుందని అంటున్నారు. జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వేసుకోకుండా ఉంటే ఎలా అని అంటున్నారు. బలమైన అభ్యర్థులు జనసేనకు కూడా ఉండాలి కదా అని అంటున్నారు. మరోవైపు చూస్తే చంద్రబాబుని పూర్తిగా నమ్ముతూ పవన్ ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఇక చంద్రబాబు వచ్చే ఎన్నికలలో చివరి నిమిషంలో తన రాజకీయం మార్చడాని గ్యారంటీ ఏముంటుందని అంటున్నారు. కేంద్రంలో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఆ వైపుగా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి కదా అని అంటున్నారు. అలా చంద్రబాబు వెళ్ళినా జనసేన ఆ వైపునకు వెళ్ళలేదు కదా అని జన సైనికులు అంటున్నారు. వచ్చిన అధికారాన్ని వాడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోకుండా ఉంటే ఇలా ఎంతకాలం చంద్రబాబు మీద ఆధారపడతామని కూడా అంటున్నారు. జగన్ మాదిరిగా కాంగ్రెస్ని నాశనం చేసి ఆయన ఎదిగినట్లుగా జనసేన కూడా వైసీపీని డ్యామేజ్ చేసి ఎదగాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఇలా వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి జనసేన చూడడం లేదు. పొత్తు ధర్మమని, అందరికీ ఉపయోగంగా ఉండేలాగానే చేరికలు ఉండాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఆయన ఇదే విషయం తన పార్టీ వారికి చెబుతూ హితబోధ చేస్తున్నారు. అయితే పవన్ ఈ విధంగా చేయడం పట్ల మాత్రం కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయాలు అంటే నిన్న, నేడు, రేపు ఒక్కలా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. ఇక్కడంతా లాభం అనే తూకం రాళ్లలోనే తులాభారం సాగుతుంది. అలాంటప్పుడు నమ్మకాలు, మంచితనాలు, విధేయతలు, ధర్మాలు అంటూ పొద్దుపుచ్చితే బంగారం లాంటి అవకాశాలు జనసేన జార విడుచుకున్నట్లే అని అంటున్నారు. మరి ఈ విషయంలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇకనైనా దూకుడుగా వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.